గోదమ్మ, పాపం పాండురంగడు ఏమీ తినుండడు. అందుకని నేను కూడా ఏమీ తినకూడదని నిర్ణయించుకున్నాను. ఇది మొండి పట్టుదల కాదు. నిజంగా నాకేమీ తినాలనిపించడం లేదు, తాగాలనిపించడం లేదు. చూడు గోదావరి, సఖు మీ ఇంటికి వచ్చిందా? వచ్చింది. నేనిది ఊహించాను. ఇంట్లో నుంచి చాలా హడావుడిగా వెళ్ళింది. నాకప్పుడే అనుమానం వచ్చింది ఇది ఆ అయ్యగారి ఇంటికే వెళ్ళుంటుందని. ఈ వయసులో నేను దాని వెంట పడి పరిగెత్తలేను కదా. ఎందుకెళ్ళావై? అక్కడికెందుకెళ్ళావు చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది కాదు బామ్మ, ఆ దుష్ట రాక్షసుడు తాతయ్య పాండురంగని ఎలాంటి చోటు పెట్టాడు. పాపం ఆయన ఇబ్బంది పడతాడు కదా. ఈసారి నేనే అయ్యగారికి పరీక్ష పెట్టి వచ్చాను. ఆయన తనంతటి తానుగా పాండురంగన్ని ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు నేను అన్నపాన్యాలు ముట్టనని చెప్పొచ్చాను. సక్కు, ఆయన ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు కదా. నీ గురించి ఆయనకు అనవసరం. నువ్వు పస్తులుంటే ఆయన పాండురంగణ్ణి తీసుకొస్తాడనుకోవడం మూర్ఖత్వం. నా మాట విను, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. అయినా ఆ దుష్టయ్య గారిని నమ్మి ఎందుకింత సాహసం చేస్తున్నావు? నీ గుర్తుంది కదా, నీకు పరీక్ష పెట్టిన ప్రతిసారి ఆయన కావాలనే నిన్ను మోసం చేశాడు. కానీ పాండురంగడు నన్ను మోసం చేయలేదు. నిప్పుల మీద నడిచినా నా కాళ్లు కాల్లేదు. పాండురంగడే గుడి తలుపులు తెరిచాడు. నాకు నా పాండురంగడి మీద పూర్తి నమ్మకం ఉంది బామ్మ.